హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కుమార్ స్వామి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ మొత్తంగా బోనాలు జరుగుతున్నాయి. అవి ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని ఒక టెంపుల్ దగ్గర ఉన్నాము. అక్కడ చాలా వైభవంగా జరుగుతుంది బోనాల పండుగ. అయితే బోనాల పండుగ వచ్చేసి బోనాలు సాధారణంగా జూలై ఆగస్టులో వచ్చే ఆషామాసం సందర్భంగా జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవత కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండుగ ప్రతిజ్ఞ నెరవేర్చిన తర్వాత దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడున్న కోళ్లను తీసుకొచ్చి బలివ్వడం, యాటపిల్లను బలివ్వడం జరుగుతుంది ఇక్కడున్న అమ్మవారికి. ఇంతకీ బోనాలు ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. ఎందుకు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఫ్రెండ్స్. అసలు పండుగ చరిత్రలు చూసినట్టయితే 1813లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రారంభమైంది ఈ బోనాల పండుగ. ఈ జంట నగరాల్లో ప్రధానంగా వచ్చిన వ్యాధి ఏంటంటే ప్లేగు వ్యాధి. ఈ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అప్పుడున్న ప్రజలందరూ కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా బోనాలు చేసి అమ్మవారిని కోరికలు కోరగా ఈ ప్లేగు వ్యాధి అనేది రాకుండా ప్రజలు క్షేమంగా ఉండడం జరిగింది. అందుకోసమే ఈ బోనాల పండుగ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కోళ్ళను తీసుకుపోయి అమ్మవారికి పూజలు చేసి పురస్కారాలు చేసి ఈ యొక్క బలి ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అన్న కూడా అదే చెప్పుకొచ్చాడు మనకు. అక్కడ యాపాకు తీసుకెళ్ళి అమ్మవారికి పూజలో పెట్టి ఈ కోడిని తీసుకెళ్ళి గుడి దగ్గర కోసామని ఈ అన్నగారు చెప్పారు. ఈ అన్నగారి పేరు మనకు. ఈ బోనాలు వచ్చి ప్రధానంగా నగరంలో ఫస్ట్ ఆషాఢ మొదటి ఆదివారం సందర్భంగా గోల్కొండ కోట వద్ద వేడుకలు ప్రారంభపడతాయి. తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం మరియు రెండవ ఆదివారం బల్కంపేటలోని బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం మరియు మూడవ ఆదివారం చిల్కల్గూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్ట మైసమ్మ ఆలయం మరియు లాలా దర్శిని ఆలయంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఔరా బలిలోని అక్కడక్కడ ఉన్న ఆలయంలో అంతటా కూడా బోనాలు జరుపుకుంటారని ఈ అన్న తెలియజేయడం జరిగింది. ఈ బోనాల సందర్భంగా మహిళలు సాంప్రదాయ చీరల్లో ఆభరణాలు మరియు ఇతర ఉపకరణాలతో దుస్తులు ధరిస్తారు. ఇక టీనేజ్ గర్ల్స్ వేషధారణ యొక్క సాంప్రదాయ కృపను ప్రతిబింబించేలా ఉంటాయని అన్నగారు చెప్పుకురావడం జరిగింది. ఇంతటి సమాచారం ఇచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ బోనాల పండుగ యొక్క పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నాటుకోళ్ళు అక్కడక్కడ ఈ సండే మార్కెట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బోనాల పండుగ సందర్భంగా అన్ని ప్లేసులలో పెట్టడం జరిగింది. ఎందుకంటే అమ్మవారికి ఎట్లాగూ నాటుకోళ్ళు ఆడపిల్లలు బలిస్తారు కాబట్టి ఈరోజు మార్కెట్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా అక్కడ ఉన్న రైతులందరూ కూడా తీసుకురావడం, ఈ విధంగా ఓపెన్ మార్కెట్లో పెట్టి అమ్ముకోవడం, వారి యొక్క పనులు ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక అమ్మని చూడవచ్చు. చాలా జాగ్రత్తగా నాటుకోడిని కట్ చేసి వాటి యొక్క అంటే నాటుకోడికి స్కిన్లెస్ చేయడం కన్నా స్కిన్ తోటే వండుకోవడం చాలా మంచిది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు వచ్చేసి నాటుకోడి వచ్చేసి 350 రూపీస్ పే చేసి మరి రైతులు తీసుకెళ్తున్నారు. అదే కొంతమంది భక్తులు వచ్చేసి నాటుకోడికి 400 కూడా పే చేసి మరి తీసుకెళ్తున్నారు. కొన్ని ప్లేసులలో 350 రూపీస్ ఉన్నాయి. అంటే ఈరోజు సండే మరియు బోనాల పండుగ సందర్భంగా ప్రతి ప్లేసులలో కూడా చాలా రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కాబట్టి. ప్రధానంగా అయితే హైదరాబాద్లో పలు ప్రాంతాలలో కూడా బోనాల పండుగ జరుగుతూనే ఉంది. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఈ ఆదివారము దాదాపుగా కంప్లీట్ చేసుకుని తర్వాత ఉన్నటువంటి పలు జిల్లాల్లో అంతటా కూడా బోనాలు జరుపుకుంటారు. అక్కడ కూడా ఇదే విధంగా సాంప్రదాయం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకీ ఈ ఆదివారం రోజునే ఎందుకు బోనాలు ఎక్కువగా చేస్తారంటే ఆషాఢంలో మాసంలోని దేవి తన పుట్టింటికి వెళ్తుందనే నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేనిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో గాక ప్రేమానురాగాలతో బోనాల ఆహార నైవేద్యంగా సమర్పిస్తారని ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు.
ఊరడి త్వరిత కాలంలో బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతుతో బదులు కోడి పుంజులు బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకాలు పట్టక కొందరు స్త్రీలు తనపై కుండను బోనం ఎత్తుకొని మోస్తూ ఉప్పు గల లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని సమర్పిస్తూ నడుస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళను దేవి అమ్మవారు ఆహ్వానిస్తారని ఇక్కడ విశ్వసనీయత. ఇకపోతే ఈ బోనాల పండుగ సందర్భంగా నాటుకోళ్ళనే కాదు, యాటలనే కాదు, చాలా మందికి ఇష్టమైన రుచి కలిగించే చేపల కర్రీ కూడా వండుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అవన్నీ కూడుకొని ఉన్నందున ఇవి టేస్టీగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్లే చేపల కర్రీ చాలామంది తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక ముద్రాజు బిడ్డగా చెప్తున్నాను, చాలా టేస్ట్ కర్రీస్ అంటే చేపలే. అందులో ది బెస్ట్ కర్రీ ఏమన్నా ఉందా అంటే అది బొమ్మ చేప అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న చేపలతో పాటు మనం బొమ్మ చేపలు కూడా చూడవచ్చును. వీటిని బొమ్మ చేపలు అంటారు. నీళ్లు లేకుండా 3 hours బతకగల చేప, ఏకైక చేప ఏమన్నా ఉందా అంటే అది బొమ్మ చేపనే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా బొమ్మ చేపని టేస్ట్ చేసినట్టయితే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కొరకు బెల్ సింబల్ కొట్టి ఆల్ అనే బటన్ నొక్కినట్టయితే ఈ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇకపోతే అమ్మవారికి బోనాల పండుగ సందర్భంగా గుడి ఎదురుగా ఉన్న మన ఒక దేవుని చూసినట్టయితే అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతరాజ్ పాత్రను పోషించే వ్యక్తి చాలా బలంగాను చాలా వేషధారణతో ఉండి ఈ పండుగలో మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచేది ఎవరన్నా ఉన్నారంటే అది పోతురాజు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చాలామంది బోనాల పండుగలో బోనాలు అంటే ఏంది అసలు? బోనాలు అంటే భోజనం ప్రకృతి, బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదుల తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనంగా వెళ్ళే గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఈ విధంగా చేసే ప్రక్రియనే బోనం అని చెప్పుకోవచ్చును. సో మొత్తానికైతే మనం ఈరోజు వీడియోలో బోనాల పండుగ సందర్భంగా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో కోడిని కానీ, యాటని కానీ, ఇక్కడ చేపలు కానీ, ఇవన్నీ కూడా ఆదివారం రోజున అందరూ చుట్టాలతో తినడము ఇక మనకు తెలిసిన విషయమే. ముక్క సుక్క లేనిదే తెలంగాణ వాళ్ళు పండుగ జరుపుకోరన్న విషయం మీకు తెలిసిందే. ఇవన్నీ కూడా ఉంటేనే పండుగ మీరు మేము అని కలిసి చేసుకుంటేనే ఆ తృప్తి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇంతటితో ఈ వీడియోలో సెలవు తీసుకుంటూ మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడప్పుడు చూస్తూనే ఉండండి కుమార్స్వామి మిఠపల్లి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే ఫ్రెండ్స్, ఉంటానా? బాయ్.